హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ విత్ మినపగారెలు చూపించబోతున్నాను. దానికోసం మనం ఆనియన్, టొమాటో, కరివేపాకు పక్కన పెట్టుకున్నాము, వాష్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, ఇంకా పసుపు, నెక్స్ట్ గరం మసాలా పౌడర్, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ కలిపి మిక్సీ పట్టిన పౌడర్ ఇది గరం మసాలా పౌడర్. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, మనకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. గ్రేవీ కోసం టొమాటోని మిక్సీ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని దాంట్లో ఫస్ట్ పసుపు వేసుకోవాలి. పసుపు, నెక్స్ట్ వచ్చేసి కారం, తర్వాత సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలి. కర్డ్ పులుపు వాసన రాకుండా ఫ్రెష్ తీసుకోవాలి. ఇవన్నీ వేసి మొత్తాన్ని కూడా మిక్స్ చేసి పెట్టుకొని కింద నుంచి పైదాకా కలిపి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కలపడానికి వీలుగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. దీంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఫస్టే కరివేపాకు వేసేసుకోకూడదు. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసి ఒకసారి కలిపి పెట్టుకొని నెక్స్ట్ మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపి పెట్టుకోవాలి. మొత్తాన్ని కూడా కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆయిల్లోనే వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడాను దీన్ని వేయించుకోవాలి. వేయించి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని నెక్స్ట్ టొమాటో గ్రేవీని వేసుకోవాలి. ఇక్కడ నేను గారెల్లోకి కాంబినేషన్ కాబట్టి నేను గ్రేవీ లాగా చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి కలిపి పెట్టుకోవాలి. ఆనియన్ టమాటో అనేది బాగా దగ్గరగా గ్రేవీలాగా అవ్వాలి. ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా పైకి తేలేలాగా ఉండేటట్టుగా మిక్స్ చేసుకొని అప్పటి వరకు కూడాను మనం చికెన్ అనేది వేయకూడదు. ఇదిగోండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. మొత్తం కూడా గ్రేవీ లాగా అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో మనం కారం వేసుకున్నాం. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి.
ఇప్పుడు ఉప్పు, కారం, పెరుగు అన్నీ పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి ఇదిగోండి ఇలా కలిపి మొత్తాన్ని కూడా పైనుంచి కింద వరకు కలిసేలాగా కలపాలి. పెరుగు యూస్ చేయడం వల్ల చికెన్ అనేది చిన్న చిన్న పీసులుగా విడిపోకుండా ముక్కలాగే ఎంత ఉడికినా కూడా మనకి ముక్కలాగే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇదిగోండి, పెరుగు వేయడం వల్ల ముక్కకి కొంచెం గట్టిదనం వచ్చి అది పీసులాగా అవ్వకుండా ఉంటుంది. చికెన్ని పైనుంచి కింద వరకు బాగా కలపాలి. మళ్ళీ ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసి ఒకసారి మొత్తాన్ని కూడా పైనుంచి కింద వరకు నీట్గా కలిపేసి ఒకసారి పైనుంచి కింద వరకు కూడా నీట్గా కలిపేసేయాలి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని గ్రేవీ కోసం నేను కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం సేపు హైలో పెట్టి ఉడకనిద్దాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెంసేపు మూత పెట్టి ఉంచుకొని, ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. ఇది నేను ఇంటికాడే రెడీ చేసుకున్నాను ఫ్రెష్ క్రీము. ఇది చికెన్లోనైనా చికెన్ ఫ్రైలో అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి చికెన్. ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ని నేను ఇందులో వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ని స్టార్టింగ్లోనే వేసేయకూడదు. మనకు కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు ఇంకొక 10 మినిట్స్కి చికెన్ అయిపోతుంది అన్నప్పుడు మనం ఈ ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఒకసారి ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసి కూడా ట్రై చేయండి. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇంటికాడ చేసుకోకపోయినా ఫ్రెష్ క్రీమ్ అనేది మనకి డీమార్ట్లో కూడా దొరుకుతుంది. కాకపోతే ఇంటికాడ చేసింది అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. మనకి ఆనియన్, టొమాటో అనేది పీసులుగా కాకుండా బాగా మగ్గిన తర్వాత, అది గ్రేవీలాగా అయిన తర్వాత మనం ఇలా చికెన్ అంతా వేసుకున్నట్లయితే మనకి ఇలా గ్రేవీలాగా వస్తుంది. చూసారు కదా, ముక్క బాగా ఉడికిపోయినా కూడాను కర్రీలోనే పీసులు అవ్వకుండా ఉంది. నేను ఎంత బాగా కలిపానో చూసారు కదా, అయినా కూడా పీసులుగా రాలేదు. నెక్స్ట్ వచ్చేసి మినపగారెలు. ఇది తొక్కపప్పు అండి. మినపగారెలకి తొక్కపప్పు అయితేనే బాగుంటుంది. ఆంధ్ర స్టైల్లో అయితే వీటిని గారెలు అంటాము, ఇక్కడైతే వడలు అంటారు. ఇదిగోండి, తొక్కపప్పు అయితే ఒక 4 అవర్స్ దాకా నానబెట్టాలి. అదే నార్మల్ గుండెపప్పు అయితే ఒక 1 అవర్ నానితే సరిపోతుంది. దాన్ని గట్టిగా గ్రైండ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వదిలేయాలి. ఆ పప్పుని వదిలేసి ఇలా సరిపడా ఆయిల్ వేసుకొని
మనం ఇలా గారెలు వేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.